Mukunda Silks grand opening on 23rd November at Dilshuk Nagar. 1400 rupees sarees, 111 rupees fancy pattu sarees, మీ సొంతం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన మాధవిరెడ్డి గారు. ఇక స్టాక్ మార్కెట్ అప్డేట్స్తో పాటుగా ముఖ్యంగా ఏ సెక్టర్స్ ఏ విధంగా పర్ఫామ్ చేస్తున్నాయో అనే విషయాలు కూడా తెలుసుకుందాం ఈరోజు. హాయ్ మ్యామ్. హలో. ఒకసారి మార్కెట్ అప్డేట్ చూస్తాం మ్యామ్. మనకి ఇక్కడ నిఫ్టీ 50 వచ్చేసి 26,192 దగ్గర, సెన్సెక్స్ 85,000 చేంజ్, బ్యాంక్ నిఫ్టీ 59,000 చేంజ్గా గ్రీన్లో అయితే కనిపిస్తుంది మార్కెట్ ఓవరాల్గా. సో దీనికి గల రీజన్స్ అండ్ ఏ సెక్టర్స్ అనేది బాగా పర్ఫామ్ చేస్తున్నాయంట? సో చాలా అంటే ఒక ఆల్మోస్ట్ ఒక 1-2 months నుంచి అండి ఈ 26,000ని మార్కెట్ అబౌవ్ వెళ్ళి క్లోజ్ అవ్వడానికి చాలా అటెంప్ట్సే చేసింది. చాలా సార్లు మార్కెట్ 26,100 26,000కి వెళ్ళడం, మళ్ళీ అది 25,600 25,800 ఈ రేంజ్కి ఇలా ఈ విధంగా వెళ్తుందండి. ఫైనల్గా ఈరోజు మార్కెట్స్ అయితే చాలా కాన్ఫిడెంట్గా 26,100 అబౌవ్ వెళ్ళి 26,200 వరకు కూడా మార్కెట్స్ వెళ్ళండి. దిస్ వాజ్ ఎక్స్పెక్టెడ్ సిన్స్ సో లాంగ్, దిస్ వాజ్ వెయిటెడ్. ఎందుకంటే మనకు ఉన్న చాలా పాజిటివ్స్ అనేవి మనకు ఉన్నాయండి. మంచి కార్పొరేట్ రిజల్ట్స్ వచ్చాయి ఈసారి. ఆ తర్వాత మనకి ఇన్ఫ్లేషన్ అనేది 13 years లోకి వచ్చేసింది. ఆ తర్వాత మనకి జిఎస్టీ కలెక్షన్స్ కూడా బాగున్నాయి. ఇంకా అలానే యాంఫీ డేటా కూడా ఎవ్రీ మంత్ మనకి మార్కెట్లోకి 29,000 crores ఆల్మోస్ట్ ఎస్ఐపీస్ ద్వారా మనకి మార్కెట్లోకి వస్తుంది. సో మచ్ ఆఫ్ పాజిటివ్ న్యూస్ ఈజ్ హ్యాపెనింగ్ మన ఇండియాలో డొమెస్టిక్గా. మన జీడిపి కూడా ఆల్ ఓవర్ గ్లోబల్లో మన మిగతా కంట్రీస్తో మనం కానీ కంపేర్ చేసుకుంటే అందరూ చెప్తున్నారండి ఇండియా ఈజ్ గోయింగ్ టు బీ ద బెస్ట్ పెర్ఫార్మింగ్ ఇన్ జీడిపి గ్రోత్లో కానీ అని అందరూ చెప్తున్నారు. సో చాలామంది గోల్డ్మ్యాన్ సాక్స్ కానీ లేకపోతే మనకి జేపీ మార్గన్ వాళ్ళు నెక్స్ట్ ఇయర్ 2026లో యూ కెన్ సీ సెన్సెక్స్ at 1 lakh. వావ్. సో ఇలా అందరూ పాజిటివ్. గోల్డ్ కన్నా ముందు మార్కెట్ వెళ్తుంది అనుకున్నాము, కానీ అదే అనుకున్నాం మేము. ఎప్పుడు అనుకునే వాళ్ళం అండి సెన్సెక్స్ విల్ బీట్ 1 lakh అనుకున్నాం, కానీ గోల్డ్ అసలు మా సెన్సెక్స్ ని అట్లా పక్కన పడేసి 1 lakh ఏంటండి 1,20,000 వరకు గోల్డ్ అనేది వెళ్ళిపోయింది. సో అట్లీస్ట్ మేజర్ పాయింట్స్ 1 or 2 మేజర్ పాయింట్స్ కదా. అవును, లైక్ 1 lakh. సో అట్లీస్ట్ 2026లో అయినా వీఆర్ రియల్లీ హోపింగ్ సెన్సెక్స్ విల్ బికమ్ 1 lakh అనేది అందరూ కూడా అనలిస్టులు అందరూ చెప్తున్నారండి. ఎందుకంటే డొమెస్టిక్గా మన కన్జంప్షన్ స్టోరీ కానీ లేకపోతే ఇక్కడ ఉన్న ఎర్నింగ్ ఇన్కమ్స్ కానీ కొంచెం అన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి. సో దిస్ ఈజ్ గోయింగ్ టు బి ద పాజిటివ్ అనేది. సో ఇప్పుడు అది మన మార్కెట్లో కనిపిస్తూ ఉంది. బట్ మనల్ని డ్రాగ్ చేస్తున్నవి ఏంటి, మన మార్కెట్స్ ముందుకు వెళ్లకుండా డ్రాగ్ చేస్తుంది ఏంటంటే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అండి. ఎఫ్ఐఎస్ ఇంకా కూడా చాలా కాషియస్గా ఉన్నారు ఇండియన్ మార్కెట్స్కి. నమ్మకం ఏర్పడలేదు వాళ్ళకి ఏంటంటే మెయిన్ ఏంటంటే ఇండియా ఈజ్ నాట్ ఇన్వెస్టింగ్ ఇన్ ఏఐ. మనము ఎస్పెషల్లీ ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద, ఈ ఇన్నోవేషన్ మీద ఎక్కువగా ఖర్చు పెట్టట్లేదు. వీళ్ళు ఈ విధంగా టెక్నాలజీ పరంగా ముందుకు వెళ్ళట్లేదు. మిగతా కంట్రీస్తో, మనం డెవలప్డ్ కంట్రీస్తో చూసుకుంటే వాళ్ళందరూ కూడా ఏఐ మీద చాలా స్పెండ్ చేస్తున్నారు. బట్ మనం ఏంటంటే ఏఐ మీద అంత ఎక్కువ డెవలప్డ్గా మనము వెళ్ళడం లేదు. సో దానివల్ల కొంచెం వాళ్ళు కాషియస్గా ఉన్నారు. బట్ నౌ ఇవన్నీ కూడా ఇప్పుడు మనం యూఎస్లో ఈ టెక్ అనేది సెల్ ఆఫ్ అనేది జరిగింది. సో అక్కడ కూడా ఓన్లీ ఏఏ తప్ప అక్కడ ఏం లేదండి యూఎస్లో. సో నవ్ ఎవ్రీథింగ్ ద ఎంటైర్ స్టాక్ మార్కెట్ ఈజ్ డ్రైవింగ్ బై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే మనకి ముందుకు తీసుకెళ్తుంది. బట్ అక్కడ ఏదైనా బబుల్ అనేది వచ్చిందనుకోండి, అగైన్ లాస్ట్ టైం కూడా మన లాస్ట్ వీక్లో కూడా చాలా సెల్ ఆఫ్ అనేది ఓవర్ వాల్యూషన్స్ వల్ల వచ్చేసింది. సో ఈ విధంగా మనం ఏంటంటే వాళ్ళంతా కూడా ఏఐతో మార్కెట్స్ని పైకి తీసుకెళ్తున్నారు. మనం ఏఐని కాకుండా డొమెస్టిక్గా మన కన్జంప్షన్తో, మన జీడిపి గ్రోత్తో, మ్యానుఫ్యాక్చరింగ్ ఇలా కోర్ ఇండస్ట్రీస్తోని మన స్టాక్ మార్కెట్ అనేది ముందుకెళ్తుంది. సో దానివల్ల ఇంకా మనకు ఫ్యూచర్లో ఇంకా బెటర్గానే ఉంటుందండి వాళ్ళ మార్కెట్స్తో కంపేర్ చేస్తే. డెఫినెట్లీ ఎఫ్ఐఎస్ విల్ కమ్ బ్యాక్ సూన్ అని అనుకుందాము. సో దట్ ఈజ్ వన్ థింగ్ వై మన మార్కెట్స్ ఎందుకు డ్రాగ్ అవుతున్నాయని. ఇంకోటి ఏంటంటే యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్, దిస్ వాజ్ లాంగ్ అవైటెడ్. ఫైనల్లీ పీయూష్ గోయల్ గారు మన కామర్స్ మినిస్ట్రీ ఏం చెప్తున్నారంటే నవంబర్ ఎండ్ కల్లా మనకి యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ అనేది కన్ఫర్మ్ అవుతుంది అని చెప్తున్నారండి. ఇప్పుడు ఆ న్యూస్తోనే మార్కెట్ ఈరోజు మనకి ఈ విధంగా పాజిటివ్గా వెళ్ళింది. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ నవంబర్ ఎండ్ అంటే నెక్స్ట్ వీక్ అయినా మనకి ఒక యుఎస్ ట్రేడ్ డీల్ మీద ఒక కంప్లీట్గా ఒక అంటే కన్ఫర్మేషన్ న్యూస్ అయితే, ఒక డీల్ గురించి మనకి న్యూస్ అయితే రావచ్చు అంటున్నారు. దాంతో పాజిటివ్గా అనేది మార్కెట్ వెళ్ళిందండి. సో ఈ విధంగా వెళ్తే మార్కెట్స్ ఆల్ టైమ్ హై 26,277 అనేది అసలు చాలా ఈజీగానే అబౌవ్ వెళ్తుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ డ్రాగ్ చేస్తున్నవైతే ఈ 2 పాయింట్లు. ఒకటేమో యుఎస్ ట్రేడ్ డీల్, ఇండియా ట్రేడ్ డీల్ అనేది కొంచెం ల్యాగ్ అవ్వడము, డిలే అవ్వడము.
ఇంకోటి ఏంటంటే FIS సెల్లింగ్ అనేది ఒకటి ఉంది. తర్వాత ఈ గ్లోబల్లో కొంచెం ఈ AI టెక్నాలజీకి సంబంధించిన కొన్ని బబుల్ విషయాల వల్ల కూడా గ్లోబల్గా మనకి కొంచెం వీక్ మనకి సిగ్నల్స్ రావడంతో మనం కొంచెం డ్రాగ్ అవుతున్నాము. బట్ డొమెస్టికల్లీ వీఆర్ వెరీ స్ట్రాంగ్. అంటే ఈవెన్ దో AI విల్ టేక్ ఓవర్ అని అందరికి తెలిసినప్పటికీ మనం ఎందుకు ఇంకా అందులోకి వెళ్ళట్లేదు? మేబీ ఆ రీజన్ వల్లేనా, అలా అప్డేట్ అవ్వకపోవడం వల్లేనా ఎక్కువ ఈ జాబ్ నష్టాలు అనేది IT సెక్టర్లో ఎక్కువగా చూస్తున్నాము. ఎవరిని దగ్గర చూసినా సరే ఎంప్లాయీస్ని తీసేస్తా ఉన్నారు, పెద్ద పెద్ద కంపెనీలు సైతం. IT ఎస్పెషల్లీ ఐటీనే కదా మనం చూస్తున్నాము. ఎస్పెషల్లీ ఐటీలో అయితే కొంచెం అయితే మనకి లే ఆఫ్ అనేది చాలా అదే కనిపిస్తూ ఉంది. అవునండి, అవును. ముందు కూడా ఏంటంటే ఎక్కడెక్కడైతే మనకి ఈ సర్వీస్ ఓరియంటెడ్ మనకి ఏదైతే ఉందో అక్కడైతే మాత్రం కొంచెం ఇబ్బందే ఉంటుందండి. ఎందుకంటే దట్ విల్ బి రీప్లేస్డ్ బై ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే ఒక 100 మంది 200 మంది పనిచేసేది ఒక్క AI నిలబడి మొత్తం వర్క్ అంతా చేసేస్తే మరి ఆ 200 మెంబర్స్ ఏమవ్వాలి? సో దట్ విల్ బి లే ఆఫ్. అయితే ఆల్రెడీ అన్ని మన పెద్ద పెద్ద మేజర్ కంపెనీస్లో మనకి మైక్రోసాఫ్ట్ దగ్గర నుంచి అమెజాన్ వరకు అన్ని కంపెనీస్లో కూడా మనం లే ఆఫ్స్ అయితే బికాజ్ ఆఫ్ ఇంట్రడక్షన్ ఆఫ్ AI అయితే మనకు కనిపిస్తున్నాయండి. ఇప్పుడు ఎవరికి డిమాండ్ ఉంటుందంటే స్కిల్ ఉన్న వాళ్ళకి డిమాండ్ ఉంటుందండి. సో ఎవరికైతే స్కిల్ అనేది మనకి ఉంటుందో వాళ్ళందరూ కూడా కొంచెం దీంట్లో సర్వైవ్ అవ్వగలరు. సో బెటర్ వీ నీడ్ టు అప్డేట్ అవర్ స్కిల్స్. మనం ఎందులో ఉంటున్నామో, ఏ పర్టికులర్ ఇండస్ట్రీలో ఉంటున్నామో మన స్కిల్స్ని కానీ డెవలప్ చేసుకున్నట్లయితే ఈ AI స్ట్రామ్ ఏదైతే వచ్చిందో దాని దగ్గర నుంచి మనం మన బిజినెసెస్ని కానీ లేకపోతే మన జాబ్స్ని కానీ కొంచెం కాపాడుకోవాలండి. బట్ వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ ట్రాన్స్ఫర్మేషన్ని మనం అందరూ ఇంకా ఆపలేమండి. ఆల్రెడీ వచ్చేసింది. నౌ వీ హ్యావ్ టు ఓన్లీ ఫేస్ ఇట్. మనం ఫేస్ చేయాల్సిందే, దీన్ని ఆపడానికి అయితే ఏమీ లేదు. చెప్పగలరా ఈ టైం ఫ్రేమ్ ఎంతకాలం ఉంటుందని? లేదండి, దట్ విల్ బీ అంటే ట్రాన్స్ఫర్మేషన్ తర్వాత ఏంటంటే దీనివల్ల కొన్ని కొత్త జాబ్స్ వస్తాయి. ఏవైతే ట్రెడిషనల్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో లైక్ కస్టమర్ కేర్ ఇలాంటి కొన్ని ఉంటాయి కదండి. సో కొన్ని అలాంటి రిపిటేటివ్ స్కిల్ ఓరియంటెడ్ కానీ జాబ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రీప్లేస్ అయిపోతాయి. AI is taking and emerging in a అంటే గ్రేటర్ రోల్ అన్నమాట. కొన్ని వీడియోస్ క్రియేషన్ అయి ఉండొచ్చు, కంటెంట్ క్రియేషన్స్ లో కూడా ఇప్పుడు 4-5 టెక్నికల్ పీపుల్ చేసే పని అది ఒక్క నిమిషంలో చేస్తుందండి. అప్పట్లో నేను కూడా ఏదైనా ఒక ఇమేజ్ కావాలి అంటే దాన్ని ఎవరికైనా పంపించి నాకు ఇలా కావాలి ఇమేజ్ అని నేను పంపించేదాన్ని. ఇప్పుడు నేనే AIని యూజ్ చేసి 1 సెకండ్లో నేను ఏదైతే టాపిక్ ఇచ్చానో దానికి వచ్చేస్తుంది ఇమేజ్. బట్ అగైన్ ఇట్ ఈస్ క్రియేటింగ్ జాబ్స్. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనే ఒక దట్స్ వాట్ అదే అంటున్నాను. కొన్ని కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయి, కొన్ని రెగ్యులర్ ట్రెడిషనల్ జాబ్స్ అయితే పోతూ ఉంటాయి. సో దీనివల్ల మార్కెట్స్ అయితే ఈ పర్టికులర్ చేంజెస్లో బట్టి మనం కొన్ని ఏవైతే స్టాక్స్ అండ్ సెక్టార్స్ ఉన్నాయో అవి కొంచెం జాగ్రత్తగానే సెలెక్ట్ చేసుకోవాలండి. ఫస్ట్ ఏంటంటే కొన్ని ఏవైతే జరుగుతున్నాయి చేంజెస్. ఫస్ట్ చేంజ్ ఏంటంటే ఇప్పుడు మన రైల్వేస్లో మీరు గమనించినట్లయితే సింగిల్ ఫుడ్ బ్రాండ్స్ని అలౌ చేస్తున్నారు అన్ని స్టేషన్స్లో. లైక్ KFC యూ కెన్ సీ ఆల్ స్టేషన్స్ నౌ. మీరు ఆ చేంజ్ చూస్తారు. ఏ స్టేషన్కి వెళ్ళినా మీకు KFCలు, మెక్డానల్డ్స్ అన్నీ కనపడతాయి. ఇప్పటి వరకు అది మీరు కనిపించలేదు, ఇప్పుడు కనిపిస్తాయండి. ఎందుకంటే దే హ్యావ్ అలౌడ్ ఆల్ దీస్. ఇప్పుడు మీరు గమనించారో లేదో మనకి స్టేషన్లోకే బిర్యానీస్ అన్నీ ఏ స్టేషన్ కావాలంటే ఆ స్టేషన్కి వచ్చేస్తున్నాయి. సో నవ్ యూ కెన్ సీ దట్. సో దానికి సంబంధించిన కొన్ని స్టాక్స్ ఉన్నాయండి. దేవ్యాని ఫుడ్స్ అని, వెస్ట్ లైఫ్ ఫుడ్స్ అని, సఫైర్ ఫుడ్స్ అని, ఇవన్నీ కూడా మీకు కొంచెం పాజిటివ్గా ఉంటాయి. తర్వాత ఈ US ఇండియా ట్రేడ్ డీల్ కానీ మనకి కంప్లీట్గా అయినట్లయితే ఫస్ట్ బెనిఫిట్ అయ్యేది టెక్స్టైల్స్ ఒకటి, తర్వాత జెమ్స్ అండ్ జ్యువెలరీ ఒకటి, ఆటో యాన్సిలరీ ఒకటి. దీనికి సంబంధించిన స్టాక్స్ అయితే మీరు రాడార్లో పెట్టుకోవచ్చు. ఎప్పుడైతే US ఇండియా ట్రేడ్ డీల్ అయిందో ఇమ్మీడియట్గా ఈ స్టాక్స్ అయితే కొంచెం పాజిటివ్గా వెళ్తాయండి. ఇప్పుడంతా మీరు చూసారా లేదా IPOs బాగా వస్తున్నాయి. సో గ్రో యాప్ అంటే BSE ఎన్నో ఇయర్స్ ఉంటే దాని మార్కెట్ క్యాప్ 1 lakh అయితే ఇది మొన్న వచ్చిందండి. నౌ ద మార్కెట్ క్యాప్ ఈజ్ 1 lakh crore. ఐ థింక్ మనం ఫ్యూచర్లో అంటే వీళ్ళని త్వరగా ఈ యాప్స్ మీద కూడా ఒక చేయాలి వీడియో అనేది. రకరకాల యాప్స్ అయితే వచ్చేస్తూ ఉన్నాయి. సో ఇది దట్ హ్యాస్ బీన్ లిస్టెడ్. సో దీనివల్ల ఏమైందంటే మిగతావన్నీ కూడా అంటే క్యాపిటల్ మార్కెట్ స్టాక్స్ కూడా ఈ గ్రో యాప్ ఉన్న లిస్టింగ్ వల్ల కొంచెం పాజిటివ్గా అయ్యిందండి. సో దట్ ఈజ్ BSE. అలానే PSU బ్యాంక్స్ అండి. PSU బ్యాంక్స్ ఆల్సో ఇప్పుడు గవర్నమెంట్ కొత్తగా ఇప్పుడు ఇంకొకటి తీసుకురాబోతుందండి. అదేంటంటే ఈ 12 బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 6 to 7 బిగ్గర్ బ్యాంక్స్గా కన్వర్ట్ చేసేపోతుంది. ఇంకా కన్సాలిడేట్ అయిపోతాయి. అంటే ఫ్యూచర్లో మీకు ఇన్ని బ్యాంక్స్ ఏం కనిపించవండి. మేజర్గా మీకు PSU బ్యాంక్స్ ఒక 6-7 కనిపిస్తాయి, లేదంటే 5-6 కనిపిస్తాయి. సో అందుకని మీరు ఎవరైనా కొనుక్కోవాలి అంటే SBI కానీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానీ, బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ ఇలాంటివి కొనుక్కోండి. ఈ కన్సాలిడేషన్ ఫేజ్లో మనకి చాలా బెటర్గా ఉంటాయి. సో అండ్ IT కూడా IT రిలేటెడ్
ఎన్విడియా అనేది మంచి రిజల్ట్స్ వచ్చిందండి. సో ఈ విధంగా ఈ రోజు మార్కెట్స్ మనకి ఇంత హైలో వెళ్ళడానికి కారణం ఏంటంటే ఎన్విడియా హ్యాస్ గివెన్ వెరీ గుడ్ కార్పొరేట్ ఎర్నింగ్స్. దానివల్ల యూఎస్ స్టాక్ మార్కెట్స్, గ్లోబల్ మార్కెట్స్ అన్ని పాజిటివ్గా అయ్యాయి. సో ఆ ఇంపాక్ట్తో మన ఇండియన్ మార్కెట్స్ కూడా వెళ్ళాయి. సో ఐటీ స్టాక్స్ యూ క్యాన్ పికప్. సో ఇప్పుడు ఏవైతే మనం చెప్పామో కొన్ని ఫుడ్ రిలేటెడ్ స్టాక్స్ అండ్ టెక్స్టైల్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, ఆటో యాన్సిలరీ, పిఎస్యు బ్యాంక్స్, తర్వాత ఈ ఐటీ స్టాక్స్, ఇవన్నీ కూడా మీరు రాడార్లో పెట్టుకుంటూ దిస్ ఇస్ అన్ ఎవ్రీ కరెక్షన్ యూ హ్యావ్ టేక్ ఇట్ ఎస్ అన్ ఆపర్చునిటీ. అంటే ఇప్పుడు మార్కెట్స్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 25,800 నుంచి 26,200 ఈ రేంజ్ వరకు అనుకుంటున్నాం అండి. ఎందుకంటే 26,200 దగ్గర, 26,250 దగ్గర కొంచెం రెసిస్టెన్స్ ఉంది. సో ఎప్పుడైనా మీకు ఏదైనా కరెక్షన్ గాని వచ్చినట్లయితే యూ కెన్ స్టార్ట్ టేకింగ్ ఎస్ అన్ ఆపర్చునిటీ ఫర్ బయింగ్. అండ్ డెఫినెట్లీ ఇవి మనం అందరూ అలవాటు చేసుకోవాలి, నేర్చుకోవాలి, అండ్ వీటిని అప్డేట్ అవ్వాలి. అది ఎందుకంటే యాజ్ ఏ ఎంప్లాయీగా, యాజ్ ఏ బిజినెస్గా, యాజ్ ఏ ఈవెన్ లైఫ్ చేంజింగ్ టూల్స్గా కూడా ఇవి రాబోతున్నాయి ఇన్ ఫ్యూచర్ మొత్తం కూడా. సో ఇండియా హెడ్ అవ్వాలి మార్కెట్స్ పరంగా కానీ ఏ రకంగా చూసుకున్నా కానీ ఈ లేటెస్ట్ టెక్నాలజీకి మనం అడాప్ట్ అవ్వడం చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలండి, ఎందుకంటే ఎవ్రీడే ఇట్ ఈస్ చేంజింగ్. షూర్, ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్లో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా చాలా ఇవి కాంటెంపరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే మ్యామ్ని కన్సల్ట్ అవ్వచ్చు. అలాగే కామెంట్ సెక్షన్లో కూడా మీరు స్పెసిఫిక్గా ఈ ఎపిసోడ్ గురించి మీ ఒపీనియన్, అలాగే ఎలాంటి విషయాల మీద మీకు అప్డేట్ కావాలని మెన్షన్ చేసినట్లయితే ఆ ఎపిసోడ్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే మేము చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.